ప్రేమిద్దాం, మూగజీవులను ప్రేమిద్దాం, కాపాడదాం కాపాడదాం, మూగజీవులను కాపాడదాం. మూగజీవుల సంరక్షణే మానవాళికి రక్షణ. కోడి, మేక, చేప మానవుల ఆహారం కాదు. హింసను వీడండి, మాంసం మానండి. మానేయాలి మానేయాలి, మాంసాహారం మానేయాలి. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. అదేంటి అట్లా చూస్తున్నారు? ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదుల్లా, ఇగో గీ సంగపోలు చెప్తున్నారు. ఓ దిక్కు అంతటా చికెన్ తినాలనా వద్దా, తింటే ఏమైతుంది, తినదలుచుకున్న వాళ్ళు ఎట్లా వండక తినాలి అని అవగాహన కార్యక్రమాలు, కోడి కూర, కోడిగుడ్ల మేళాలు పెడుతుంటే ఇటు వీళ్ళేమో మాంసాహారం మీద పోరాటాలు చేసేందుకు ర్యాలీ తీస్తున్నారు. ఇట్లా శాకాహారం ఆరోగ్యానికి, ఆనందానికి, శక్తికి మార్గం, ముక్తికి మార్గం, ప్రపంచ శాంతికి మానవుల ఆహారం. దగ్గర ఓ 150 మంది ఉన్నట్టుర్రు. మనిషికి శాకాహారమే సరైన ఆహారం. ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం మానేయాలి. జంతువుల మీద ప్రేమ, కరుణ చూపెట్టాలి. వాటిని చంపే హక్కు మనకు లేదు అనుకుంటా మైకులల్లా నినాదాలు ఇచ్చుకుంటా ర్యాలీ తీసిరిట్లా. మరి మాంసంలోనే మంచి ప్రోటీన్లు ఉంటాయంట. మనిషికి కావాల్సిన మాంసకృతులన్నీ జంతువులలోనే ఎక్కువ ఉంటాయట కదా అని అడిగితే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది మాంసాహారం తినడం వల్ల 159 రోగాలు వస్తున్నాయని. సో అందుకు తెలిసి కార్పొరేట్లో మనము డబ్బులు పెట్టి మంచాల అవడం తప్ప ఏమీ లేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంగపోలట వీళ్ళంతా. సిటీ, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, కార్వాన్, ఆసిఫ్ నగర్ ఏరియాలలో తీసిరు నిన్న ఈ ర్యాలీ. మరి తినకుండా ఉండాలంటే ఎట్లా అని అడిగితే ధ్యానం చేయాలట, సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అని అంటూరు. ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా మనకు లేదు. శాకాహార జగత్తుగా మారాలన్నదే నా సంకల్పం. అది ముచ్చట. మరి ఏం తినాలనో, ఏం పని చేయాలనో, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియక చాలా పెద్ద సిక్కొచ్చింది నడిమిట్ల జనాలకైతే.